ప్రత్యేకించి నేను మళ్ళీ ఒకసారి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ బడ్జెట్ అంటే అదేదో బ్రహ్మ పదార్థం అన్నట్టు, అదేదో ఒక అంకెలు మాత్రమే చెప్తారన్నట్టు, ఇంక్రిమెంటల్ డిక్రిమెంటల్లో ఉంటారన్నటువంటి ఒక అభిప్రాయం మన దేశంలో ప్రబలి ఉంది అధ్యక్ష. అన్ని స్థాయిలలో అదే చర్చ. పార్లమెంట్లో కానీ వివిధ రాష్ట్రాలలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ల సందర్భంగానే రెండు విషయాలు మనం గమనిస్తాం అధ్యక్ష. బడ్జెట్ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెడతారు, దానికి సంబంధించి అధికార పక్ష సభ్యులు ఆహా బడ్జెటు, ఓహా బడ్జెటు, ఇది అద్భుతమైన బడ్జెటు అని వీళ్ళు చెప్తారు అధ్యక్ష. ప్రతిపక్ష సభ్యులేమో ఇది పనికిమాలిన బడ్జెటు, పసలేని బడ్జెటు, బడ్జెట్ సప్పగా ఉంది. ఇప్పుడు నాకు జ్ఞానం వచ్చి 50 ఏళ్ళు అయితే అధ్యక్ష, ఈ రాజకీయపరమైనటువంటి ఇదే మాటలు వింటాం అధ్యక్ష స్టీరియోఫోనిక్. ఏం కారణం? దీనిలో మార్పు లేదు అధ్యక్ష, ఇది కంటిన్యూ ఉంటుంది. సీట్లు మారినప్పుడు కూడా ఇదే ధోరణి, ఇటుంటే ఈ మాట, అటుంటే ఆ మాట. స్థూలంగా మనం ఆలోచిస్తే అధ్యక్ష, బడ్జెట్ అనేది నిధుల యొక్క కూర్పు. ఈ కూర్పు ఎట్లా ఉండాలా, ఏం జరగాల, ఆ సమకూర్చబడ్డ నిధులను ఏ విధంగా వినియోగించి రాష్ట్రం లేదా దేశం యొక్క అభ్యుదయానికి తోడ్పడాలనేటువంటిది ఇక్కడ విషయం అధ్యక్ష. దీనిలో అప్పులు అనేది కూడా ఒక రెటరిక్ మన కంట్రీలో. ఇదేదో 1940స్లో 1950స్లో 1960స్లో మాట్లాడే వరకు బాగానే ఉండే. ఆ తర్వాత వచ్చినటువంటి కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు దొక్కుతా ఉంది, మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కొత్త పుంతలు దొక్కుతా ఉంది. నాకుండే పరిజ్ఞానం మేరకు అధ్యక్ష, ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెడితే మన మొట్టమొదటి బడ్జెట్ ఓన్లీ 190 crores అధ్యక్ష, జస్ట్ 190 కోట్లు దేశ బడ్జెట్. అందులో దగ్గర 91 కోట్లేమో రక్షణ నిధికి అధ్యక్ష, డిఫెన్స్కి. మిగిలిందే మొత్తం దేశానికి బడ్జెట్. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్లో ఉన్నప్పుడు అధ్యక్ష 1978లో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే డాక్టర్ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా బడ్జెట్ ప్రవేశపెడితే 680 crores అధ్యక్ష బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. ఈరోజు మనం లక్షల కోట్లలో మాట్లాడతాము. అంటే ఈ నిధుల కూర్పుకు సంబంధించి నేను గతంలో కూడా చెప్పిన అధ్యక్ష, మళ్ళీ ఒకసారి మనవి చేస్తా ఉన్నా. వాస్తవానికి జరగాల్సింది అధ్యక్ష, ప్రజాస్వామ్య దేశంలో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విభాగం ప్రణాళిక విభాగం అధ్యక్ష, ప్లానింగ్ డిపార్ట్మెంట్. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభ దశలో, అంతకుముందు నేను ఇటీవల కాలంలో మన ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా చెప్పాను, మన సిఎస్ గారు కూడా చెప్పాను, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పాను. బడ్జెట్ రెండు రకాలు ఉంటుంది అధ్యక్ష, ఒకటి గవర్నమెంట్ బడ్జెట్, ఒకటేమో ప్రైవేట్ ఫ్యామిలీ బడ్జెట్. ఈ రెండింటి మధ్య చాలా స్పష్టమైన తేడా ఉంటుంది. ప్రైవేట్ బడ్జెట్ ఏమో వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ మీదనో వాళ్ళకు సంవత్సరం మొత్తం మీద కలిపి వచ్చే ఆదాయం మీదనో ఆధారపడి వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది అధ్యక్ష. ఒక రైతుకు పంట పండితే 10 లక్షలు వస్తే ఏం చేయాలి ఈసారి? అమ్మాయి పెళ్లి చేయటమా, ఇల్లు కట్టుకోవటమా, లేదు పిల్లవాడిని మెడిసిన్ చదివించడమా, లేదు ఇంకేదైనా 2 ఆభరణాలు కొనుక్కోవడమా? ఇది ప్రైవేట్ బడ్జెట్ అధ్యక్ష. వాళ్ళ యొక్క పర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ కిట్టి, దాని మీద ఆధారపడి వాళ్ళ బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది. కానీ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి అది తారుమారు అవుతుంది అధ్యక్ష. గవర్నమెంట్లో మొట్టమొదటి ప్లాన్ ప్రిపేర్ అవుతుంది. ఈ సంవత్సరం విద్యా రంగం మీద మనం ఎంత ఖర్చు పెట్టాలా, అవసరాలు ఏమున్నాయి, వైద్య రంగం పరిస్థితి ఏంది, లేదు ఫలానా రంగం ఏంది, ఫలానా రంగం ఏంది, నీటిపారుదల ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది అని ఒక ప్లాన్ ప్రిపేర్ అవుతుంది. యాజ్ అగైన్స్ దట్ ప్లాన్
నిధుల కూర్పు జరుగుతుంది అధ్యక్ష. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి వాస్తవంగా చెప్పాలంటే ఉండే వైటల్ పవర్స్ రెండు అధ్యక్ష. గవర్నమెంట్ ఇన్ ఎ డెమోక్రసీ కెన్ ట్యాక్స్ ఎనీబడి. ఆ ట్యాక్స్ ఎక్కువ వేసినరా తక్కువ వేసినరా అది ప్రజా కోర్టులో తీర్పు చెప్తారు అధ్యక్ష. ప్రజలు వాళ్ళకి నచ్చకపోతే వైటల్ పవర్స్ రెండు. ఇట్ కెన్ ట్యాక్స్ ఎనీబడి, ఇట్ కెన్ అరెస్ట్ ఎనీబడి. ఈ రెండు అధికారులు మాత్రమే ఉంటాయి అధ్యక్ష. డెమోక్రసీలో ఉండే గొప్పతనమే అది. ఈ కూర్పులో భాగంగా రాష్ట్రానికి వచ్చేటువంటి పన్నులు మన దేశంలో ఉన్నటువంటి మన రాజ్యాంగ విహితమైనటువంటి అరేంజ్మెంట్ ప్రకారంగా కొన్ని పన్నులేమో రాష్ట్రాలు వసూలు చేస్తే అధ్యక్ష, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేస్తుంది. స్టేట్స్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అంటే కేంద్రం కలెక్ట్ చేసిన దాంట్లో. తర్వాత ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అవి పోను పన్నేతర రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇందాక భట్టి గారు చెప్పారు. అవి పోను ఇంకో వెసులుబాటు ఏంటంటే మార్కెట్ బారోయింగ్స్. ఇవన్నీ కలిపి వీటి సమాహారం బడ్జెట్. భట్టి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మొన్న ఏదో ఒక మంచి మాట వారు మాట్లాడినట్టు నేను చూసిన పేపర్లలో, హౌస్లో లేను కానీ, మన ఊరు మన బడి కార్యక్రమం మంచి కార్యక్రమం అన్నారు. నేను ప్రతిసారి అంటా ఉంటా అధ్యక్ష, భట్టి విక్రమార్క గారి ప్రేమకు మేము నోసుకోలేదు, ఒకటన్నా మా గురించి మంచి మాట చెప్పరు అని అంటా ఉంటా. ఈసారి వారికి ఎందుకో కొంచెం దయగలిగింది, మంచి మాట ఒకటి చెప్పినారు. వారు ఇందాక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో జరిగినటువంటి ప్రయత్నాలలో భాగంగా వచ్చిన అనేక గొప్ప గొప్ప సంస్థలు ఎట్లా నాశనం చేయబడుతున్నాయో చాలా గట్టిగా వారు చెప్తా ఉంటే, ఈ పక్కన సభ్యులు అంటున్నారు భట్టి గారు పార్లమెంట్ అయితే బాగుంటుంది, ఈ అంశం పార్లమెంట్ ఇది, అందరం కలిసి వారిని మన రాష్ట్రం పక్షాన పార్లమెంట్కి పంపాలని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రమోషన్ అధ్యక్ష, డిమోషన్ ఏం లేదు అక్కడ. అంత గట్టిగా వారు మాట్లాడుతుంటే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే సభ్యులకు ఇమీడియట్ అభిప్రాయం ఏమొచ్చిందంటే, ఈ సబ్జెక్ట్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోపం మా మీద తెస్తే అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు, మేము కాదు చేసేది, దఫ్తర్కి పోయేది లేదు, దరఖాస్తు పెట్టేది లేదు, ఎవరికి సల్యూట్ కొట్టేది లేదు, పైరవి లేదు, మధ్య దళారీలు మాయమైపోయినారు. అట్లా అనేక విషయాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో పారదర్శకత కూడా పెంచగలిగినాం. మధ్యలో పిల్ఫరేజ్ తగ్గిపోయింది, లీకేజ్ కూడా తగ్గిపోయింది. అట్లాంటి అనేక సంస్కారవంతమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణను కఠినంగా పాటించడం మూలాన మన రాష్ట్రంలో ఉండే 29 మొన్నటి వరకు అధ్యక్ష, కశ్మీర్ యూటీ అయిన తర్వాత 28 రాష్ట్రాలు, 28వ రాష్ట్రంలో అప్పులు చేసే క్రమంలో మన ర్యాంకు 25వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. మనకన్నా పైన 24 రాష్ట్రాలు మనకన్నా చాలా ఎక్కువ అప్పు చేసినాయి. అవర్ డెట్ పర్సెంటేజ్ టు అవర్ జిఎస్డిపి ఈజ్ ఓన్లీ 23% అధ్యక్ష. 40% పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, 35 ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలించే రాజస్థాన్ కూడా మనకన్నా ఎక్కువనే ఉంది, పంజాబ్ చాలా ఎక్కువలో ఉంది, ఇతర రాష్ట్రాలు సరే. 25th ప్లేస్లో మనం ఉన్నామంటేనే మనం చాలా తక్కువ అప్పులు చేస్తున్నామని అర్థం అధ్యక్ష. అప్పుల వల్ల మనకు వచ్చే ప్రమాదం ఏం లేదు. దాని గురించి భట్టి విక్రమార్క గారు అస్సలు రంది పెట్టుకునే అవసరం లేదని నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష.